దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా లబ్ధి పొందినటువంటి లక్షలాది మంది నిరుద్యోగ యువత కూడా ఈ కేటీఆర్ ఈ విషం కక్కుతున్నటువంటి ప్రతిపక్షాలు మీరు ఆలోచన చేయాల్సిందిగా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. తెలంగాణ యువతకు కూడా ఎవరి కోసం, ఎవరి భవిష్యత్తు కోసం ఆలోచిస్తుందో తెలంగాణ యువత ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. ఇవాళ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరి కోసం, ఎవరి భవిష్యత్తు కోసం ఇవాళ డిగ్రీ చదివినటువంటి డిగ్రీ స్థాయి నుంచే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంటే అసలు తెలంగాణ అభివృద్ధినే కాళ్ళల్లో కట్టిపెట్టి నిరుద్యోగుల కాళ్ళల్లో మట్టి కొట్టే ప్రయత్నం ఇవాళ కేటీఆర్ చేస్తూ ఉన్నారు. నేను అంటా ఉన్నాను కేటీఆర్ గారికి ఈ సందర్భంగా సూటి ప్రశ్నిస్తున్నాను. మీ హయాంలో కోకాపేట భూములు అమ్మారు అప్పనంగా, దాదాపు 48 ఎకరాలు అమ్మారు. దాదాపు ఆ రోజే దానికి ఒక 10,000 కోట్లకు వీళ్ళు ఇవాళ కోకాపేట కావచ్చు, ఇవాళ హౌసింగ్ సొసైటీ భూములు కావచ్చు, ఉప్పల్ బగాయత్ కావచ్చు, బౌరంపేట భూములు కావచ్చు, బాచుపల్లి భూములు కావచ్చు, తెలంగాణలో ప్రభుత్వ భూముల్ని అప్పనంగా నిబంధనలకు విరుద్ధంగా మీ కనుసైగలలో మీ అడుగులకు మడుగులెత్తే సంస్థలకే మీరు అప్పనంగా అత్యంత తక్కువగా బీడు వేసినటువంటి దానికి మీరు ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది. కానీ మీరు బొంగులు పుట్నాలకు ప్రభుత్వ భూములను అప్పనంగా అమ్మారేమో కానీ ఈ ప్రభుత్వం ఇవాళ ప్రజల కోసం తెలంగాణలో ప్రతి వనరుణ్ణి, తెలంగాణలో ప్రతి రూపాయిని ఈ సంక్షేమం కోసం, తెలంగాణ యువత కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టాలనే లక్ష్యంతో ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మీరు పదే చెప్తే తెలంగాణ ప్రజలారా మీరు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వనరుల్ని దిగమింగి లక్షల కోట్ల రూపాయల్ని దిగమింగినటువంటి కేటీఆర్ లాంటి బకాసూరులే ఇవాళ తెలంగాణను అడ్డుపడతా ఉన్నారు. ఈ బకాసూరులే ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా అడ్డుపడతా ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజల పట్ల, నిరుద్యోగ యువత పట్ల ఇవాళ చిత్తశుద్ధితోని ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఓర్వలేక ఇవాళ విషం గక్కే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ మీరు అప్పనంగా నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం భూముల్ని మీరు అమ్మారు. ఇవాళ మీరు 400 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తికి అమ్మితే మీకు సభమే కానీ తన ప్రభుత్వం ఉన్నటువంటి లక్ష్యాల కోసం ఖర్చు పెడితే అది మీకు తప్పుగా భావిస్తూ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి తెలంగాణలో ప్రధానంగా ఈరోజు తెలంగాణ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాకుండా ఈ కేటీఆర్ కుట్ర చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేము ప్రతి ఇంటిలో యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు నిలబెట్టాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అసలు మొత్తం కూడా అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం ఈ కేటీఆర్ అండ్ బ్యాచ్ చేస్తూ ఉన్నది. కాబట్టి ఇవాళ అనేకమైన లగచర్ల విషయంలో కావచ్చు, ఇవాళ గచ్చిబౌలి విషయంలో కావచ్చు, ఫార్మా భూముల్లో కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి ప్రతి అభివృద్ధి పైన ప్రతి ఉన్నటువంటి దానికి యాంటీగా ఇవాళ కేటీఆర్ అనే ఒక బకాసురుడు, అవినీతి పరుడు తెలంగాణకు ఒక శిఖండి రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. ఇది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. దాదాపు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 60,000 మందికి మనము ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ రేపు అనేక ఉన్నటువంటి స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, ఇంకా ప్రత్యక్షనో పరోక్షంగా ఇంకొక 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో కావచ్చు, ప్రభుత్వ రంగాల్లో కావచ్చు, మనం స్కిల్ యూనివర్సిటీలో కావచ్చు, ఇవాళ అనేక రంగాల్లో మనం ఇవ్వడానికి ఆసక్తి చూపుతుంటే ఈ కేటీఆర్ బ్యాచ్ ఇవాళ దాన్ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.